హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బల్లెట్. ప్రముఖ నటి దర్శకురాలు రేణు దేశాయ్కు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన అభిమానులు, ఫాలోవర్లను కూడా సోషల్ మీడియా వేదికలో విరాళాలు అడుగుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియా సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యల మీదైతే తన గలం వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అయితే వైరల్ గా మారింది. వినాయక చవితి ఉత్సవాల మీద స్పందించిన ఆమె ఇప్పుడు అందరూ కూడా తమ స్థాయిని చాటుకోవడం కోసం పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నిజానికి అందులో దేవుడు లేడు, మనిషి దురాశ, అత్యాశ మాత్రమే ఉంది అని రేణు దేశాయ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా వినాయక చవితి సందర్భంగా చాలా చోట్ల వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే కొన్ని చోట్ల దేవుడి స్థాయిని దిగజార్చేలా హీరోలు, హీరోయిన్ల గెటపుల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టడమే రేణు దేశాయ్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తున్నాయి. అలాగే దేవుడి మీద ఏమాత్రం భక్తి లేకుండా గణపతి దేవుడికి విగ్రహాలను ఇష్టం వచ్చినట్లుగా నిమజ్జనం చేయడం మీద ఆమె కోపానికి కారణంగా తెలుస్తున్నాయి. అయితే సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్న రేణు దేశాయ్ తన పిల్లలు ఆద్య, అఖీరా నందన్ల బాధ్యతలను చూసుకుంటుంది. అయితే కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలత లవణం పాత్రకైతే మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది అనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు. కానీ ఏదేమైనా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ లో ఎంతవరకు నిజం ఉందో కామెంట్ చేయండి మీరు కూడా.